ఫ్రెండ్స్, కంపెనీ ప్రాఫిట్ చూపిస్తుంది, నెంబర్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి. మనకు అనిపిస్తుంది ఈ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పి. కానీ ఒక మూమెంట్ ఆగి ఆలోచించండి ఫ్రెండ్స్, ఆ కంపెనీ బ్యాంక్ అకౌంట్లో నిజంగా క్యాష్ ఉందా, లేకపోతే అక్కడే మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మిస్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్గా కంపెనీలో ఉన్న నిజం అనేది బయటకు వస్తుంది. ప్రాఫిట్ ఉంది కానీ క్యాష్ లేదని విన్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఒక సింపుల్ ఆన్సర్ అయితే ఉంది ఫ్రెండ్స్, అదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇది ఒక సింపుల్ రిపోర్ట్ ఫ్రెండ్స్, కానీ చాలా పవర్ఫుల్. ఈ రిపోర్ట్ కంపెనీ బ్యాంక్ అకౌంట్లో యాక్చువల్గా క్యాష్ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుందని క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. అంటే పేపర్ మీద నెంబర్స్ కాదు ఫ్రెండ్స్, రియల్గా జరిగిన క్యాష్ మూమెంట్ని చూపిస్తుంది అన్నమాట. ప్రాఫిట్ అంటే అకౌంటింగ్ నెంబర్, రూల్స్ ఫాలో అయ్యి క్యాల్కులేట్ చేస్తారు. కానీ క్యాష్ ఫ్లో అంటే కంపెనీ దగ్గర నిజంగా జరిగిన మనీ మూమెంట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే క్యాష్ ఫ్లో అంటే కంపెనీ బ్యాంక్ అకౌంట్లో జరిగిన రియల్ స్టోరీ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక న్యాచురల్గా ఒక డౌట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ప్రాఫిట్ ఉంది అంటే క్యాష్ ఉండాలి కదా, ఎందుకు మళ్ళీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సపరేట్గా చూడాలని చెప్పి. గుడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది అర్థమైతే టాపిక్లో 50% క్లారిటీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రియల్ వరల్డ్లో సేల్స్ అంటే ఇమీడియట్గా క్యాష్ రాదు ఫ్రెండ్స్. కంపెనీ ఒక ప్రోడక్ట్ అమ్మినప్పుడు కస్టమర్ ఇమీడియట్గా పేమెంట్ ఇవ్వకపోవచ్చు, 30 days తర్వాత ఇవ్వచ్చు, లేదా ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కానీ అకౌంటింగ్ సిస్టంలో ఆ సేల్స్ని ఇమీడియట్గా రికార్డ్ చేస్తారు, అప్పుడు ప్రాఫిట్ చూపిస్తున్నారు. కానీ రియాలిటీలో క్యాష్ ఇంకా కంపెనీ దగ్గరికి రాలేదు. సో పేపర్లో కంపెనీ ప్రాఫిటబుల్, కానీ బ్యాంక్లో క్యాష్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడే గ్యాప్ క్రియేట్ అవుతుంది ప్రాఫిట్కి అలాగే క్యాష్ మధ్య మాట. అందుకే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చాలామందికి అవసరం, కంపెనీ దగ్గర నిజంగా క్యాష్ ఉందా లేదా అని క్లియర్గా తెలుసుకోవడానికి మాట. ఇప్పుడు ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రాఫిట్ అంటే క్యాలిక్యులేషన్, క్యాష్ ఫ్లో అంటే రియల్ ట్రాన్సాక్షన్. ప్రాఫిట్ మనకి ఒక పిక్చర్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్, కానీ క్యాష్ ఫ్లో మనకి గ్రౌండ్ రియాలిటీ చూపిస్తుంది ఫ్రెండ్స్. కంపెనీ ప్రాఫిట్లో ఉండొచ్చు కానీ క్యాష్ షార్టేజ్ ఫేస్ చేయొచ్చు. అలాగే కొన్ని కంపెనీస్ లాస్లో ఉన్నా కూడా క్యాష్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తాయి. కాబట్టి రెండు ఒకటి కాదు ఫ్రెండ్స్, రెండు కలిపి చూస్తే మాత్రమే ఫుల్ క్లారిటీ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ఉంటుందని అడిగితే ఇది 3 partsలో డివైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రతి పార్ట్కి కూడా ఒక డిఫరెంట్ పర్పస్ అయితే చూపిస్తుంది. కంపెనీలో క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి బ్రేక్ డౌన్ చేసి క్లియర్గా మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఎక్కడికి వెళ్తుందని కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఫుల్ పిక్చర్ అయితే చూపిస్తుంది. అయితే దీన్ని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇది కంపెనీ మెయిన్ బిజినెస్కి సంబంధించింది ఫ్రెండ్స్. డైలీ ఆపరేషన్స్ నుండి వచ్చిన క్యాష్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. కంపెనీ ప్రొడక్ట్ సెల్ చేసి క్యాష్ వస్తుందా, సర్వీస్ ఇవ్వడానికి ఇన్కమ్ వస్తుందా, ఎక్స్పెన్సెస్కి క్యాష్ వెళ్తుందా, ఇవి అన్నీ ఇక్కడే రికార్డ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంటే కంపెనీ కోర్ బిజినెస్ స్ట్రాంగ్గా ఉంది అని మీనింగ్ మాట. నెక్స్ట్ ఏంటి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఇది కంపెనీ ఫ్యూచర్ గ్రోత్కి సంబంధించిన ఫ్రెండ్స్. కంపెనీ మిషనరీ కొనొచ్చు, ల్యాండ్ కొనొచ్చు, అసెట్స్ పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ చాలాసార్లు క్యాష్ వెళ్తుంది ఫ్రెండ్స్. అది బ్యాడ్ కాదు, కంపెనీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తుందని సైన్ మాట. కానీ కంటిన్యూస్గా హెవీ స్పెండింగ్ ఉంటే అది కేర్ఫుల్గా మనం అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. కంపెనీ ఫండ్స్ ఎలా అరేంజ్ చేస్తుందని చూపిస్తుంది మాట. లోన్స్ తీసుకుంటుందా, షేర్స్ ఇష్యూ చేస్తుందా, లేదా డివిడెంట్ ఇస్తుందా. లోన్ వల్ల క్యాష్ వస్తుంది ఫ్రెండ్స్, కానీ ఫ్యూచర్లో రీపే చేయాలి. డివిడెంట్ అంటే కంపెనీ దగ్గర ఉన్న క్యాష్ షేర్ హోల్డర్స్కి రివార్డ్గా ఇవ్వడం అన్నమాట. అయితే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు క్లారిటీ అయితే వస్తుంది. కంపెనీ 1 lakh సేల్స్ చేస్తుంది అనుకో ఫ్రెండ్స్, కానీ కస్టమర్ ఇంకా పేమెంట్ చేయలేదు. ఇంకా ఇన్కమ్ స్టేట్మెంట్లో ప్రాఫిట్ 1 lakh అని చూపిస్తుంది, కానీ క్యాష్ ఫ్లోలో క్యాష్ 0 ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇంకో సిచ్యువేషన్, కంపెనీ బ్యాంక్ నుండి లోన్ తీసుకుంది, ఇమ్మీడియట్గా క్యాష్ వస్తుంది, కానీ అది ప్రాఫిట్ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లారిటీ ఏంటి అంటే ప్రాఫిట్ మరియు క్యాష్ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్టర్స్గా మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి? స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా క్యాష్ ఫ్లోని ఇగ్నోర్ చేయరు ఫ్రెండ్స్. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉందా లేదా అని చూస్తారు. కంపెనీ కన్సిస్టెన్సీగా క్యాష్ జనరేట్ చేస్తుందా, డివిడెంట్ ఇవ్వడానికి రియల్ క్యాష్ ఉందా లేదా అని చూస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో అంటే కంపెనీ హెల్దీ అని సిగ్నల్ మాట. చాలా బిగినర్స్ ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఓన్లీ ప్రాఫిట్ నెంబర్స్ చూస్తారు, క్యాష్ ఫ్లోని పట్టించుకోరు. పాజిటివ్
ప్రాఫిట్ చూసి కాన్ఫిడెన్స్ అవుతారు ఫ్రెండ్స్, కానీ నెగిటివ్ క్యాష్ ఫ్లోని ఇగ్నోర్ చేస్తారు. ఇంకొక మిస్టేక్ ఏంటంటే లోన్తో వచ్చిన క్యాష్ని స్ట్రెంత్ అని అనుకోవడం అన్నమాట. కాబట్టి సర్ఫేస్ లెవెల్లో చూడడం మంచి ప్రాక్టీస్ అయితే కాదు ఫ్రెండ్స్. అయితే మనం అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఇది కంపెనీ రియల్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ అని చూపిస్తుంది. కంపెనీ సర్వే అవ్వగలదా, గ్రోత్ అవ్వగలదా అని చెప్పి క్లారిటీ ఇస్తుంది అన్నమాట. మనకి మ్యానిపులేట్ చేయడం కష్టం కాబట్టి రిలయబుల్ ఇండికేటర్ అన్నమాట ఇది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది పాస్ట్ డేటాను మాత్రమే చూపిస్తుంది, ఫ్యూచర్ గ్యారంటీ ఇవ్వదు. కాబట్టి ఇది పవర్ఫుల్ టూల్, కానీ సింగిల్ డెసిషన్ బేస్ కాదు ఫ్రెండ్స్. అయితే మీకు ఇంకా క్లారిటీ కోసం ఎలా ఆలోచించండి, మన ప్రాఫిట్ని శాలరీ స్లిప్ లాగా థింక్ చేయండి, క్యాష్ ఫ్లోని బ్యాంక్ బ్యాలెన్స్ లాగా థింక్ చేయండి ఫ్రెండ్స్. శాలరీ స్లిప్లో అమౌంట్ ఉండొచ్చు, కానీ బ్యాంక్లో క్యాష్ ఉండకపోతే యూజ్ ఉండదు. అలాగే కంపెనీ ప్రాఫిట్ చూపించవచ్చు, కానీ క్యాష్ లేకపోతే రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మెయిన్ డిఫరెన్స్. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రాఫిట్ చూస్తే స్టోరీ అర్థమవుతుంది, కానీ క్యాష్ ఫ్లో చూస్తే రియాలిటీ కనిపిస్తుంది మీకు. మార్కెట్లో సర్వే అవ్వాలంటే రియాలిటీని ఇగ్నోర్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇది మీకు రియల్ క్లారిటీ ఇచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ట్రేడీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనందరం కూడా కలిసి గ్రో అవుతాం ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.